కైలాస టెంపుల్ ని నిజంగా ఏలియన్స్ వచ్చి నిర్మించాయా? అసలు మనుషుల దగ్గర ఇంత అద్భుతమైన గుడిని కట్టే టెక్నాలజీ లేదా? అసలు ఇంత అద్భుతమైన గుడిని కట్టడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది? ఇలాంటి ఇంకా చాలా విషయాలు కైలాస టెంపుల్ రహస్యాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రోజు నుండి 1200 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఒక గుడిని కట్టారు. అప్పుడు కట్టిన గుడి ఇప్పటి వరకు మనిషిని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అదే ఎల్లోరాలోని కైలాసాలయం. కైలాస టెంపుల్ భూమి మీద నిర్మించిన పెద్ద మోనోలిథిక్ టెంపుల్. అంటే ఒకే రాయిని యూజ్ చేసి నిర్మించిన కట్టడాల్లో కైలాస టెంపుల్ ఉంది. దీన్ని కట్టడానికి 10 ఫ్లోర్స్ బిల్డింగ్ అంత ఎత్తు అండ్ ఒక ఫుట్బాల్ స్టేడియం వెడల్పులో ఉండే పెద్ద కొండను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కొండ పై నుండి చెక్కుతూ గుడిని కట్టారు. ఈ కొండను ఎంతగా చెక్కారంటే లాస్ట్ కి ఓన్లీ టెంపుల్ ఫామ్ అయ్యే వరకు పై నుండి కింది వరకు తవ్వారు. దీన్ని కట్టడానికి దాదాపు 2 లక్షల టన్నుల రాయిని పగలగొట్టారు. మనం ఈ రోజుతో కంపేర్ చేసుకుంటే ఈ జనరేషన్ లో ఇంత రాయిని తవ్వితే ఆ మిగిలిన రాళ్ల వేస్ట్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రక్కుల్లో ఎక్కిస్తే 1 కాదు 2 కాదు దాదాపు 10,000 ట్రక్కులు నిండిపోతాయి. అయితే ఆ కాలంలో ట్రక్స్ లేవు, క్రేన్స్ లేవు. జస్ట్ హ్యామర్, చిజల్ లాంటి పనిముట్లను వాడి మనుషులు దీన్ని ఎలా నిర్మించారు? అసలు వాళ్ళు తవ్విన తర్వాత మిగిలిపోయిన 2 లక్షల టన్నుల రాళ్లను ఎక్కడ పడేశారు? అసలు ఇది కట్టడానికి నిజంగా ఏలియన్స్ వచ్చాయా? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఇదే వీడియోలో చెప్తాను. కానీ అంతకంటే ముందు అసలు ఈ గుడి ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా విలేజ్ ఉంటుంది. ఇక్కడే ఉంటుంది కైలాస టెంపుల్. మీరు చూస్తున్న కొండను తవ్వే ఈ శివుడి కైలాస టెంపుల్ ని కట్టారు. ఈ ఇమేజెస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ గుడి ఎంత విశాలంగా ఉంటుందో అని. టెంపుల్ స్టార్టింగ్ లో గోపురం ఉంటుంది. అదే ఎంట్రన్స్ నుండి వెళ్తే నంది మండపం, సభా మండపం, తర్వాత గర్భగుడి ఉంటాయి. 107 ఫీట్స్ ఎత్తులో ఉన్న ఈ శిఖరం కైలాస టెంపుల్ హైయెస్ట్ పాయింట్. దీన్ని బట్టి గుడి తయారవ్వక ముందు ఇక్కడున్న కొండ ఎత్తు 107 ఫీట్స్ ఉండొచ్చని మనకు అర్థమవుతుంది. గుడి కింద భాగంలో ఏనుగులు గుడి మోస్తున్నట్టు చెక్కారు. చిన్న చిన్న బొమ్మలను చెక్కి రామాయణం ఇంకా మహాభారతం మొత్తం స్టోరీ అర్థమయ్యే విధంగా డిజైన్ చేశారు. అన్నిటికన్నా షాకింగ్ విషయం ఏంటంటే ఈ గుడి కట్టేటప్పుడు ఒక చిన్న తప్పు కూడా చేసే వీలుండదు. ఎందుకంటే వేరే గుళ్ళలాగా తప్పు జరిగితే మళ్ళీ ఇంకొన్ని రాళ్లను పెట్టి తిరిగి కట్టలేరు. కానీ ఇక్కడ తప్పు జరిగితే మొత్తం కొండనే రీప్లేస్ చేయాల్సి ఉంటుంది. అది మనిషికి అసాధ్యం. అందుకే కావచ్చు దీన్ని ఏలియన్స్ కట్టాయని కొందరు అంటారు. కొందరేమో దివ్య శక్తులు ఉన్న మనుషులు దీన్ని తయారు చేశారు అంటారు. కానీ వీటికి సరైన ప్రూఫ్స్ ఇప్పటి వరకు దొరకలేదు. అయితే ఈ గుడిని సాధారణ మనుషులు నార్మల్ టూల్స్ యూజ్ చేసి నిర్మించారు అని ఆర్కియాలజిస్టులు ప్రాపర్ ఎవిడెన్స్ కనిపెట్టారు. గుడి చుట్టూ ఫెన్సింగ్ లాంటి ఈ గోడను చెక్కడానికి సుత్తిని అండ్ ఇలాంటి ఒక చిన్న పరికరాన్ని యూజ్ చేశారని ఆ గోడపై ఉన్న అచ్చులను పరిశీలించి కనిపెట్టారు. గుడి చుట్టూ ఉన్న శిల్పాలను పరిశీలిస్తే కూడా సాధారణ హ్యామర్ ఇంకా చిజల్ ని వాడి చెక్కారు అని అర్థమవుతుంది. చిజల్ అంటే తెలుగులో ఉలి. ఇంతేకాదు దీన్ని మనుషులే కట్టారు అని చెప్పడానికి ఇంకో ప్రూఫ్ దొరికింది. అదేంటంటే భారతదేశంలో ఇలాంటి రాక్స్ ని కట్ చేసి ఆలయాలు నిర్మించడం అనేది ఒక పాత ట్రెడిషన్. కైలాస టెంపుల్ ని కట్టడానికి వందల సంవత్సరాల ముందు కూడా ఇలాంటి కట్టడాలు మన దేశంలో ఉన్నాయి. కైలాస టెంపుల్ ని మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాలు కష్టపడి నిర్మించారు. ఈ కాలంలో మనం వాళ్ళలాగా కష్టపడలేనంత మాత్రాన దీన్ని ఏలియన్స్ కట్టాయని మన పూర్వీకుల కృషికి అర్థం లేకుండా చేయొద్దు. ఇలా రాయిని కొండని చెక్కి కట్టడం మన భారతదేశంలో 2300 సంవత్సరాల కింద మొదలైంది. అప్పట్లో అంటే 3th సెంచరీ BCEలో మౌర్య సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు సామ్రాట్ అశోకుడు కొందరు మాంక్స్ కోసం బరాబర్ కేవ్స్ ని నిర్మించి ఇచ్చాడు. ఈ గుహలను పెద్ద పెద్ద గ్రానైట్ కొండలను చెక్కి నిర్మించారు. గుహ లోపల కొండలను అద్దంలాగా మెరిసే విధంగా స్మూత్ గా చెక్కారు. ఈ గుహకి ఉన్న చిన్న డోర్ ని ఓపెన్ చేసినప్పుడు వచ్చే వెలుతురు గుహ లోపలికి వెళ్ళగానే చాలా బ్రైట్ గా మారిపోతుంది. అంతేకాదు ఇందులోని మాంక్స్ మంత్రాలు చదివినప్పుడు ఒక పర్టికులర్ వైబ్రేషన్ లో సౌండ్ వచ్చే విధంగా దీన్ని నిర్మించారు. దీని తర్వాత 2nd సెంచరీ BC నుండి 1st సెంచరీ CE టైంలో అంటే ఇప్పటి నుండి 2000 సంవత్సరాల క్రితం అజంతా కేవ్స్ ని నిర్మించారు. ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ ప్రేయర్ చేసుకునేవారు. దీని తర్వాత 5th సెంచరీ CE నుండి 6th సెంచరీ CE వరకు ముంబైలోని ఎలిఫెంటా కేవ్స్ ని ఇదే రాక్ కట్ స్టైల్ ని వాడి నిర్మించారు. ఈ ఎలిఫెంటా కేవ్స్ ని శివుడిని పూజించడానికి వాడేవారు.
తర్వాత 7th సెంచరీలో రాక్ కట్ స్టైల్లో ఒక కొత్త టర్నింగ్ పాయింట్ వచ్చింది. కొండలను తవ్వి గుహలను నిర్మించడమే కాకుండా ఏకంగా గుడినే కట్టడం స్టార్ట్ చేశారు. పల్లవ డైనాసిటీ రాజులు మహాబలిపురంలో 5 గుళ్లను నిర్మించారు. వీటన్నిటిని కలిపి పంచరత్ అంటారు. ఇక ఫైనల్ గా 8th సెంచరీ సిఈలో ఇండియన్ రాక్ కట్ ఆర్కిటెక్చర్ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్లిపోయింది. ఇప్పుడే ఎల్లోరాలోని కైలాస టెంపుల్ ని ఒక పెద్ద కొండను తవ్వి నిర్మించారు. ప్రపంచంలోని మోనోలిథిక్ స్ట్రక్చర్స్ లో కైలాసల పెద్దది. మోనోలిథిక్ స్ట్రక్చర్ అంటే ఒకే రాయిని తవ్వి నిర్మించారు అని అర్థం. ఇది జస్ట్ పెద్ద కట్టడమే కాదు, ఒక క్లిష్టమైన కట్టడం కూడా. కైలాసం చుట్టుపక్కల చూస్తే ఒకే రాయితో తవ్విన గుహలు చాలా కనిపిస్తాయి. ఇక్కడ మొత్తం 34 గుహలు ఉంటాయి. వీటన్నిటిని కలిపి ఎల్లోరా కేవ్స్ అంటారు. ఈ 34 కేవ్స్ లో కేవ్ నంబర్ 16 లో ఉన్నదే మన కైలాస టెంపుల్. మీ అందరికీ నాలాగే మైండ్ లో ఒక క్వశ్చన్ ఉండొచ్చు. అసలు సాధారణ పరికరాలు వాడి వందల సంవత్సరాల క్రితం 2 లక్షల టన్నుల రాళ్లను తొలగించి ఇలాంటి ఆలయాన్ని ఎలా కట్టారు? అసలు దీన్ని ఎవరు కట్టించారు? అయితే ఆర్కియాలజిస్టులు వెతుకుతున్నప్పుడు బరోడాలో ఎక్స్కవేషన్ చేస్తే కొన్ని కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి. ఇవి కర్కా II అనే రాజు పరిపాలన సమయంలోనివి. ఇందులో మెన్షన్ చేసి ఉంది, ఎల్లోరాలోని కైలాస టెంపుల్ ని రాష్ట్రకూట సామ్రాజ్యానికి చెందిన 2వ రాజు కృష్ణరాజా నిర్మించాడని. రాష్ట్రకూట డైనాసిటీ మన ఏన్షియంట్ భారతదేశంలో మోస్ట్ పవర్ఫుల్ డైనాసిటీస్ లో ఒకటి. ఈ డైనాసిటీలోని 13 రాజులు ఇయర్ 753 నుండి 983 CE వరకు పరిపాలించారు. వీళ్ళు ఫుల్ పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళ సామ్రాజ్యం ఇలా ఉండేది. వీళ్ళ 2వ రాజు కృష్ణరాజా కైలాస టెంపుల్ ని కట్టించాడని కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ లో ఉంది. కానీ కృష్ణరాజా పరిపాలించింది 756 CE నుండి 774 CE వరకు మాత్రమే. అంటే కేవలం 18 సంవత్సరాలు పరిపాలించాడు. ఇక ఆ టైంలో కేవలం 18 ఇయర్స్ లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడనేది నమ్మశక్యంగా ఉండదు. అయితే ఇదే విషయాన్ని హెర్మన్ గోయట్స్ అనే ఒక జర్మన్ ఆర్కియాలజిస్ట్ కూడా నమ్మాడు. ఇతను రాసిన థియరీలో కూడా కైలాస ఆలయం కట్టడానికి మొత్తం 500 ఇయర్స్ పట్టింది అంటాడు. ఇంత అద్భుతమైన విశాలమైన ఆలయం కేవలం 18 ఇయర్స్ లో కట్టడం ఇంపాసిబుల్ అంటాడు. టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇంకా శిల్పాలను చాలా డీప్ గా పరీక్షిస్తే హెర్మన్ గోయిట్స్ కి ఏం తెలిసిందంటే ఇవన్నీ ఒక ఆర్టిస్టిక్ స్టైల్ లా లేవు, 10 ఆర్టిస్టిక్ స్టైల్స్ లా ఉన్నాయి. అంటే 10 తరాలకు చెందిన ఆర్టిస్టులు దీన్ని కట్టి ఉంటారు అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఆలయం ఎంట్రన్స్ లో ఒక గజలక్ష్మి ప్యానెల్ ఉంటుంది. ప్యానెల్ ని తయారు చేయడానికి వాడిన స్టైల్ గుడిలో ఉండే ఏనుగులు సింహాలను తయారు చేయడానికి వాడిన స్టైల్ తో అస్సలు మ్యాచ్ అవ్వదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ ఆర్టిస్టిక్ స్టైల్స్ చేంజ్ అవ్వడానికి మధ్యలో జనరల్ గా కొన్ని దశాబ్దాల కాలం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, తెలుగులో ఒకప్పుడు మాయాబజార్ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో ఉంటుంది, అది ఒక స్టైల్. కొన్ని సంవత్సరాల తర్వాత ఖుషి, అతడు లాంటి సినిమాలు ఇదొక స్టైల్. ప్రెజెంట్ RRR, మిరాయి లాంటి సినిమాలు ఇంకా అప్డేట్ అయినట్టు ఈ ఆర్టిస్టిక్ స్టైల్స్ అప్డేట్ అవ్వడానికి కూడా చాలా దశాబ్దాల సమయం పడుతుంది. అందుకే గోయట్స్ ప్రకారం కేవలం కృష్ణరాజా పరిపాలించిన 18 సంవత్సరాలలో ఇది 10 రకాల ఆర్ట్ స్టైల్స్ యూజ్ చేసి కట్టడం ఇంపాసిబుల్ అంటాడు. గోయట్స్ ప్రకారం ఈ గుడిని 8th సెంచరీ నుండి 13th సెంచరీ వరకు నిర్మించారు. అందుకే దీంట్లో 8 మంది రాజుల ఆర్టిస్టిక్ స్టైల్స్ ఉన్నాయి అంటాడు. అందుకే గుడిని కట్టడానికి 500 ఇయర్స్ పట్టింది. అండ్ ఈ గుడిని నిర్మించింది కృష్ణరాజా కాదు, రాష్ట్రకూట డైనాసిటీకి చెందిన ఫస్ట్ రాజు దంతిదుర్గ దీని నిర్మాణం ప్రారంభించాడు అంటాడు. తరువాత 7 తరాల రాజులు ఈ గుడిని కట్టే పనులు కంటిన్యూ చేశారు. ఫైనల్ గా 500 ఇయర్స్ తర్వాత 13th సెంచరీలో దీని నిర్మాణం పూర్తయింది. గోయట్స్ ఈ థియరీ 1952లో రాశాడు. తర్వాత 1952 నుండి కొన్ని దశాబ్దాల వరకు ఈ థియరీకి ఎవరు అడ్డు చెప్పలేదు. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఆలయాన్ని కట్టడానికి 500 సంవత్సరాలు పట్టి ఉండొచ్చు అని అందరూ అనుకున్నారు. అని 1982లో MK ధవాలికర్ అనే ఒక ఇండియన్ ఆర్కియాలజిస్ట్ ఒక బుక్ రాశాడు. దాని పేరు ద కైలాస, ద స్టైలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ క్రోనాలజీ. ఇక ఈ బుక్ గోయట్స్ చెప్పిందంతా తప్పు అని ప్రూవ్ చేసింది. తను ఏం ప్రూవ్ చేశాడంటే కైలాస టెంపుల్ ని కేవలం 10 నుండి 12 సంవత్సరాలలో కూడా కట్టొచ్చు అని. ఈయన ప్రకారం 756 సంవత్సరంలో రాష్ట్రకూట పరిపాలన బాధ్యతలు దంతిదుర్గ నుండి కృష్ణరాజాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. తరువాత 1 ఇయర్ గడిచాక అంటే ఇయర్ 757లో కృష్ణరాజా బాదామీస్ లోని చాళుక్య సామ్రాజ్యానికి చెందిన ఒక రాజుతో యుద్ధం చేసి గెలుస్తాడు. యుద్ధంలో గెలిచాక అక్కడ పట్టడికల్ అనే ప్లేస్ లోని విరూపాక్ష ఆలయం చూస్తాడు.
దీన్ని చాళుక్యరాజు కీర్తివర్మన్ II కట్టించాడు. కృష్ణరాజ ఇందాక యుద్ధంలో ఓడించింది ఈ కీర్తివర్మన్ IIనే. అయితే ఇతను కట్టించిన ఈ ఆలయం కృష్ణరాజకి చాలా నచ్చుతుంది. అయితే ఇలాంటి గుడిని నేను కూడా కట్టిస్తా అని ఫిక్స్ అయ్యాడు. అప్పట్లో యుద్ధాలు గెలిచిన తర్వాత గిఫ్ట్స్ లాగా అక్కడి నుండి కొందరిని తీసుకొని వెళ్లేవారు. అయితే విరూపాక్ష గుడి కట్టింది ఎవరో తెలుసుకొని ఆ కళాకారులను కృష్ణరాజ తనతో తీసుకువెళ్లాడు. అయితే తర్వాత ఇదే చాళుక్య కళాకారులు అండ్ కొందరు రాష్ట్రకూట కళాకారులు కలిసి కైలాస టెంపుల్ ని నిర్మించారు. అందుకే ఎల్లోరాలోని కైలాస టెంపుల్ అండ్ పట్టడికల్లోని విరూపాక్ష టెంపుల్ చాలా సిమిలర్ గా ఉంటాయి. ఒక తేడా ఏంటంటే కైలాస టెంపుల్ ఒక రాక్ కట్ ఆలయం అండ్ సైజ్ లో చాలా పెద్దది. మనం ఈ ఆలయంలో 10 రకాల ఆర్ట్ వేరియేషన్స్ ఉన్నాయని అనుకున్నాం, కానీ కేవలం చాళుక్య అండ్ రాష్ట్రకూట కళాకారులు కడితే 10 రకాల వేరియేషన్స్ ఎలా వచ్చాయి అనే ప్రశ్నకి కూడా నా దగ్గర సమాధానం ఉంది. కృష్ణరాజ కొందరు చాళుక్య సామ్రాజ్యం కళాకారులను తనతో తెచ్చుకుంటాడు, కానీ అందులో అందరూ చాళుక్య సామ్రాజ్యానికి చెందిన వాళ్ళు మాత్రమే ఉండరు. కొందరు పల్లవ సామ్రాజ్యానికి చెందిన వారు కూడా ఉంటారు. చాళుక్య రాజా కీర్తివర్మన్ ఒకప్పుడు పల్లవ రాజుని ఓడించినప్పుడు కొందరిని అతనితో తెచ్చుకుంటాడు. ఇక తెలుసో తెలియకో కృష్ణరాజ కైలాస టెంపుల్ ని నిర్మించడానికి పల్లవాస్, చాళుక్యాస్ అండ్ రాష్ట్రకూటాస్ కళాకారులను కలిపి ఒక టీమ్ గా తయారు చేశాడు. ఇంకా చాళుక్యాస్ కి చెందిన కళాకారులు ఆర్టిస్టిక్ స్టైల్స్, ఆర్కిటెక్చరల్ డిజైన్ ఇంకా శిల్పాల స్ట్రక్చర్స్ లో ఎక్స్పర్ట్లు అండ్ రాష్ట్రకూట వాళ్ళు రాక్ కట్టింగ్ లో ఎక్స్పర్ట్స్. వీళ్ళందరి నాలెడ్జ్ అండ్ గొప్ప స్టైల్ ని కలిపితే తయారైందే కైలాసాలయం. హర్మన్ గోయట్స్ ప్రకారం ఈ గుడిలో రకరకాల ఆర్కిటెక్చరల్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని చాలా మంది రాజులు కలిసి కట్టించారు అనుకున్నాడు. కానీ ఎంకే ధవాలికర్ ప్రకారం వేరే వేరే డైనాసిటీస్ నుండి వచ్చిన కళాకారుల వల్ల ఇందులో ఇన్ని ఆర్టిస్టిక్ స్టైల్స్ ఉన్నాయి అంటాడు. అంతేకాదు ఇక్కడికి వచ్చిన కళాకారులలో ఇంకా చాలా రకాల కళాకారులు అండ్ వేరే వేరియేషన్ స్టైల్స్ తో తయారు చేసే కళాకారులు ఉన్నారు అంటాడు. అందుకే నిర్మించింది ఒకడే రాజు కానీ అందులో వేరే రకాల ఆర్టిస్టిక్ స్టైల్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ప్రశ్న, ఇంత అద్భుతమైన విశాలమైన ఆలయం జస్ట్ 10 to 12 years లో ఎలా తయారైంది? దానికి ఆన్సర్ మన పూర్వీకుల దగ్గర ఉంది. ఏన్షియంట్ ఇండియాలో మానసారా అనే ఒక బుక్ ఉంది. ఇందులో ఏన్షియంట్ ఇండియాలోని ఆర్కిటెక్చర్ ప్రిన్సిపల్స్ అండ్ ఎలాంటి డిజైన్స్ ని వాడాలో అని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. మనం ఎంకే ధవాలికర్ బుక్ ఇంకా మానసారా బుక్ ని కలిపి చదివితే కైలాస టెంపుల్ రహస్యం చాలా వరకు తెలిసిపోతుంది. దీన్ని బట్టి ఏన్షియంట్ ఆర్కిటెక్ట్స్ వారిని స్థాపకులు లేదా స్థాపతి అని అంటారు. అతను ముందుగా గుడి కట్టడానికి సూట్ అయ్యే ప్లేస్ ని కనిపెడతాడు. పెద్ద కొండని ఒక చిన్న స్టిక్ తో కొట్టి అప్పుడు వచ్చే సౌండ్ ద్వారా ఈ రాయిలో గుడి కట్టినా ఎలాంటి క్రాక్స్ రావని కనిపెడతారు. కొండను సెలెక్ట్ చేసిన తర్వాత దానిలో గుడిని ఏ విధంగా కట్టాలి అని ఒక బ్లూ ప్రింట్ వేస్తారు. కైలాస టెంపుల్ బ్లూ ప్రింట్ చాలా వరకు విరూపాక్ష టెంపుల్ బ్లూ ప్రింట్ కి మ్యాచ్ అవుతుంది. బ్లూ ప్రింట్ రెడీ అయిన తర్వాత పని కొండను తవ్వడం, చెక్కడం. రాక్ కట్ ఆర్కిటెక్చర్ లో విశిష్టత ఏంటంటే దీన్ని వేరే ఆలయాలలాగా ముందు నుండో లేదా సైడ్స్ నుండో కాకుండా పై నుండి కింది వరకు తవ్వుతూ కడతారు. కైలాస ఆలయం కన్స్ట్రక్షన్ లో ముందుగా 3 వైపులు ట్రెంచెస్ లాగా తవ్వుతారు. ఇలా మధ్యలో ఒక రెక్టాంగిల్ షేప్ లో రాయి మిగిలే విధంగా. అసలు చిన్న చిన్న పరికరాలు యూజ్ చేసి ఇలాంటి స్టైల్లో ఇంత పెద్ద కొండను ఎలా చెక్కారో అని అనుకుంటున్నారా? ఎలాగో చెప్తా వినండి. ముందుగా 3 sides లో ఒక స్ట్రెయిట్ లైన్ లో హోల్స్ చేసి అందులో చిన్న చిన్న చెక్క ముక్కలను పెడతారు. తరువాత వీటిలో నీళ్లు పోస్తే చెక్కలు తడి వల్ల ఉబ్బుతాయి. అలా ఉబ్బినప్పుడు ఒక స్ట్రెయిట్ లైన్ లో ప్రెషర్ పడి ఒక క్రాక్ వస్తుంది. క్రాక్ వచ్చిన తర్వాత ఇలా ఒక పెద్ద సుత్తితో చిన్న సిజల్స్ పెట్టి కొట్టడం వల్ల అక్కడ కొండను ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇలా కొండను తవ్విన తర్వాత సైడ్స్ నుండి 250 feet, ఎదురు నుండి ఎత్తులో 100 feet అండ్ సైడ్స్ లో ఉన్న గ్యాప్ 50 feet ఉండే విధంగా మారుస్తారు. వెనక నుండి 150, 30 అండ్ కార్నర్ డయాగ్నల్ గా 100 feet ట్రెంచెస్ వచ్చే వరకు మారుస్తారు. ఇక మధ్యలో ఒక పెద్ద రెక్టాంగులర్ షేప్ లో రాయి మిగిలిపోయి ఉంటుంది కదా, దానిపైనే గుడి నిర్మిస్తారు. ధవాలికర్ బుక్ ప్రకారం ఈ ట్రెంచెస్ చేయడానికి దాదాపు 20 లక్షల క్యూబిక్ ఫీట్ల రాయిని తీసి ఉంటారు. మనం లెక్క వేసుకుంటే ఒక వర్కర్ ఒక రోజులో 4 క్యూబిక్ ఫీట్ల రాయిని తీస్తే 250 మంది వర్కర్స్ కలిసి ఒక రోజులో 1000 క్యూబిక్ ఫీట్ల రాయిని తవ్వచ్చు. అంటే ఒక సంవత్సరంలో రోజు 250 మంది పని చేస్తే 3,65,000 క్యూబిక్ ఫీట్ల రాయిని తవ్వచ్చు. ఇక ధవాలికర్ చెప్పిన దాని ప్రకారం 20 లక్షల క్యూబిక్ ఫీట్ల రాళ్లను తవ్వడానికి
5.5 సంవత్సరాలు పట్టి ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే గుడిని కార్వ్ చేయడం కూడా సైడ్స్ లో రాళ్లను తవ్వుతున్నప్పుడే స్టార్ట్ చేశారు. అంటే సైడ్స్ లో కొంచెం గ్యాప్ రాగానే టెంపుల్ గోపురం చెక్కడం మొదలు పెట్టారు. అంటే సైడ్స్ లో ట్రెంచెస్ పూర్తిగా చేయడానికి 5.5 years పడితే అదే టైంలో గుడి గోపురం రెడీ అయిపోయి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ 6 to 7 years లో గుడిని పూర్తిగా చెక్కి లోపల దారిని ఏర్పాటు చేసి శిల్పాలను కూడా చెక్కి ఉండవచ్చు. ఫైనల్ గా 12 years లో ఈ అద్భుతమైన కైలాస టెంపుల్ రెడీ అయింది. కానీ ఇంకో మిస్టరీ ఏంటంటే గుడిని కట్టడానికి తవ్వి తీసిన 2 లక్షల టన్నుల రాళ్లను ఇక్కడ పడేశారు. ఎక్స్పర్ట్స్ దీనికి కూడా సమాధానం కనిపెట్టారు. అదే ఏరియాలో ఉండే వేరే బిల్డింగ్స్ ఇంకా రోడ్స్ ని కట్టడానికి ఈ రాళ్లను యూజ్ చేసి ఉండవచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న కొండ లోయల్లో పడేసి ఉండవచ్చు. కానీ రాళ్ల ఆనవాళ్లు ఇప్పటి వరకు దొరకలేదు. అందుకే ఇది అసలు మనుషులు కట్టలేదు, ఏలియన్స్ కట్టాయి అని అంటారు. కానీ ఇది నిజం కాదు. ఆ రాళ్ళు ఇప్పటి వరకు దొరకలేదంటే దానికి కారణం తవ్వి తీసిన రాళ్ల సైజు చాలా చిన్నది. ఇన్ని వందల సంవత్సరాలు గడిచాయి కదా, ఆ రాళ్ళు మట్టిలో కలిసిపోయి ఉండవచ్చు. కానీ ఇంకో పెద్ద మిస్టరీ ఏంటంటే ఈ ఆలయం కింద చిన్న టన్నల్స్ ఉన్నాయి. అందులో ఏదో దాగుందని చాలా మంది చెప్తారు.